అండి 30 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నామండి. అసలు ఏమి కూడా ఆధారాలు లేవండి మాకు. ఒక లీటర్ వెళ్ళి కథ గుడి చేసుకుందామన్నా మాకు చోటు లేదండి. పొద్దున్న సందాలు వస్తానే ఉంటున్నారండి. ఎవరో ఒకరు వస్తున్నారు, వెళ్ళిపోమంటున్నారు. ఎక్కడికి వెళ్తాం చెప్పండి మేము? ఓట్లు వేసుకుని ఎక్కడ ఏమి లేదండి సార్. మాకు డబ్బులు ఎక్కడ ఇవ్వండి సార్, తింటాకే సరిపోతాయి. వేసినందుకు పోసిన చౌరుకు సరిపోతున్నాయండి. ఇంకా డబ్బులు ఎక్కడ ఇవ్వండి సార్? అంతే అండి. కొమ్మలు బిడ్డలు పెంచుకోండి. మా పరిస్థితి ఏమి లేకండి, మేము పట్టుకున్నామండి. అంతగా ఆధారపడి పెడతారు. అంటే అసలు రోడ్లు ఇంట్లో పెట్టి అంటే అంటే తీసుకొచ్చి పడగొట్టేస్తాను అంటున్నారు. పడగొట్టేది మేము జేసీబీలు తీసుకొచ్చి పడగొట్టేస్తాం. పడగొట్టేది మేము గుడిసెలోనే ఉంటామండి. మా తోటి పట్టు తొక్కిచ్చేయండి. మరి మేము ఎక్కడికి వెళ్ళి బతుకుతాకు ఆధారం లేదండి. మాకు ఎక్కడికి వెళ్ళి బతుకుతాకు కూడా ఆధారం లేదండి. మరి ఏం చేయమండి బాబా, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అదే చెయ్యండి అని అన్న. ఇందాక అన్నారు 30 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి అన్న ఈయన ముందు కేసీఆర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఎవరైనా ఇబ్బంది పెట్టారు? లేదండి సార్. అసలు ఎప్పటికి గుడిసెలు కానీ ఎవరు మా జోలికి రాలేదండి. ఈ 30 సంవత్సరాల నుంచి ఒక్కళ్ళు రాలేదండి. మమ్మల్ని అవి ఉంటాయి ఇవి వేసుకుని అలాగే ఉండండి అన్నారు. అలాగే ఉన్నామండి. ఇక్కడ అంతా నీళ్ళు ఇచ్చేవారు. ఆ నీళ్ళు కూడా పూర్తి చేశారండి. అవి కూడా లేవు. ఎక్కడెక్కడో తెచ్చుకుంటామండి నీళ్లు. కొనుక్కున్నాం. రేవంత్ రెడ్డి వచ్చినాక ఎందుకు ఏమండి మమ్మల్ని ఇలాగ ఏడిపోతున్నారండి. ఎందుకు ఏడిపోతున్నారండి మేము ఏం చెప్పమండి సార్? ఏడిపోతున్నారంటే ఎందుకు ఏడిపోతున్నారు మాకే తెలియదు. మేము ఓట్లు వేసి గెలిపించామని అంటున్నారు. అన్నా సరే మాకు ఈ బాధలు తప్పుతలేదండి. గెలిపించామండి. మరి అయ్యా అది మమ్మల్ని లేదండి, ఏమి లేదండి. కరెంట్ బిల్లు ఉన్నాయి. ఇప్పుడు వాడికి కూడా మమ్మల్ని జడిపోయి ఎవరు కూడా బెదిరించలేదండి ఇంతవరకనే. ఈ వారం రోజుల నుంచి, ఈ 3-4 రోజుల నుంచి మట్టికి పరుగులెత్తున్నారండి మమ్మల్ని. అన్నాలు కరెంట్ బిల్లు కూడా కడుతున్నారు. కరెంట్ బిల్లు కట్టిన తర్వాత మీరు లీగలే కదా, మీ భూములు అన్నట్టే. మా భూములే అండి. అసలు మేము అలాగా అడ్డం తిరగలేదు కదండి, బతుమాలుకుంటున్నామండి. మాకు జాగారు చూపించమంటామండి. మేము ఇది మాది, మేము సంపాదించామని అని మేము అంటలేదు. మాకు ఏదో జాగారు చూపించి మమ్మల్ని ఏదన్నా చేరడు భూమి ఇస్తే మాకు అదే సార్ పట్టుకెళ్ళి అక్కడ వేసుకుంటాం అంటున్నాం. అది ఇవ్వరంట. అలాగ పోతామన్నా ఇవ్వని అంటున్నారు. మొత్తం పడగొట్టేస్తాం అంటున్నారు. పడగొట్టే మేము ఎక్కడికి బిడ్డలు తీసుకుని వెళ్ళి ఎక్కడ బతకాలండి చెప్పండి? ఈ పిల్లలు ఎక్కడ చిన్న పిల్లలు, ఈ పిల్ల ఏడాదిలో పిల్ల నుంచి ఇక్కడే ఉంటున్నామండి మేము. అసలు ఎక్కడండి ఒక్క రోజే అండి మాకు టైం. ఒక్క రోజే అండి మాకు టైం. మంచిగాండి మేము ఇలాగ ఏడుతున్నాం. అన్నాలు మానేసి తిండి మానేసి ఏడుతున్నామండి మేము. 10ంటికి వచ్చినప్పుడల్లా మీరు ఏ టైం వస్తాం మాకే తెలదు అన్నారండి. మరి మా ఆఫ్లో ఏ నిద్రలో వస్తామండి. వచ్చి పడగొడితే మేము ఏం చేస్తామండి? అందులో పడి చేస్తామండి. తెలదు అన్నారండి. భయపెడుతున్నారండి. ఏ టయానికి వచ్చి మేము అధికారులు అలా చేస్తున్నారండి. మరి ఏం చేయమండి మేము? టీవీ నైన్లో ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. మేము ఇప్పుడు అంటే ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? మాకంటూ ఒకటి ఉండాలి కదా సార్. మేము ఒకటే కోరుకుంటున్నాం సార్. ఆ సార్ ఎవరో గాని రంగనాథ సార్ గారు వచ్చి మా పరిస్థితి ఇది సార్, మాకు ముందుగానే చెప్పినా మాకు న్యాయం జరగాలి సార్. మేము ఇప్పుడు అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? ఇంకెక్కడ లేదు సార్. మేము 10 సంవత్సరాల పైనే ఉన్నాం సార్ ఇక్కడ. మేము ఇప్పుడు అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? మాకు తిండి టిప్పులు కూడా లేదు సార్ రాత్రి నుంచి. మాకు అసలు వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఖాళీ చేయమంటున్నారు కూడా తెలుస్తలేదు సార్. మరి మా పరిస్థితి ఇది. నోటీసు కట్ట మాకు ఏమి ఇవ్వలేదు సార్. మాకు అసలు ఏమి ఇవ్వలేదు సార్. ఎవరో వచ్చారు సార్, వాళ్ళు హైడ్రా అనే కంపెనీ నుంచి వచ్చారు సార్. వాళ్ళు వచ్చి చెప్పే వరకు కూడా మాకు అసలు తెలియదు సార్. రేపు 10ంటికల్లా ఖాళీ చేయమంటారు. ఖాళీ చేయమంటున్నారు సార్. ఎక్కడ పోవాలంటే మీ సారాలతో మీరు మాట్లాడండి అని అంటున్నారు సార్. మాకంటూ బతుకుతారు అనేది ఏమీ లేదు సార్. మేము శిల్పారంలోనే పనిచేస్తాం. అందరూ శిల్పారంలోనే పనిచేస్తాం. ఇక్కడ జీతం తక్కువైనా సార్ అక్కడ 10,000 వస్తారు సార్. 9,000 8,000 ఇక్కడ ఏంటంటే మాకు దగ్గర కిరాయి లేదు అని మేము ఇంతమంది ఒక కుటుంబం లాగా బతుకుతున్నాం సార్. ఇప్పుడు వెళ్ళిపోమంటే మాకు దగ్గరగా ఉంటారు సార్. ఒక 250 మంది ఉంటాం సార్. పిల్లలు పెద్దోళ్ళు అందరూ చిన్న పిల్లలతో కలిపి ఒక కుటుంబం లాగా ఉంటున్నాం సార్. మేము 10 సంవత్సరాలు పాముల్లో కట్ట ఉంటున్నాం సార్. మాకు నీళ్ళు
నీళ్ళు లేవు, మేమేమి ఎవరికి ఏమి అడుగుతలేదు కాదు సార్. మాకు ఉండటానికి జాగా చూపించమని సార్. ఉంటామన్నా మేము ఇదేం కబ్జా చేతి మేము వెళ్తాం మేము అంటలేదు కాదు. మాకంటూ ఒక నేడు ఉండాలని అది బాధ సార్. ఇంకా అంతకించి ఇంకేం లేదు సార్. మాకైతే న్యాయం జరగాలి సార్. మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? మేము పొట్ట చేరుకుని రేపు వచ్చి కూలుస్తానని చెప్పి అదే సార్. మేమైతే సామానం బయట పెట్టుకుని మేము ఉంటాం సార్. మేము సచ్చినా ఇక్కడే ఉంటాం కానీ మాకైతే బతుకుతారు చూపించాలి సార్, అంతే సార్. ఇంకా అంతకించి ఇంకేమీ లేదు సార్. ఆ రంగన్న సార్ రేవంత్ రెడ్డి గారు మాకు గురించి మా పేదలం సార్. మేము పెద్దగా చదువుకోలేదు సార్. మేము గరీబ్గా మేము పని చేసుకుంటున్నాం సార్. పట్టగూరు గురించి మాకంటూ కొంచెం చూపించండి సార్, అంతే సార్. ఇంకా అంతకించి ఇంకేమీ లేదు సార్. మీదే మా కోరిక సార్. ఓకే.